This morning I would like to remind you about God's promise that He has given us for the church. ఈ ఉదయకాల సమయంలో దేవుడు సంఘానికి చేసిన వాగ్దానాన్ని మీకు జ్ఞాపకం చేయాలని కోరుతున్నాను. If you read Exodus 20 and verse 24, నిర్గమకాండము 20వ అధ్యాయము 24వ వచనాన్ని చదివినట్లయితే, the Lord says, in all places where I honor my name, I will come to you and I will bless you. ప్రభువు తెలియజేస్తున్న మాట ఏమిటంటే, ఏ స్థలములో నేను ఘనపరచబడతానో ఆ స్థలములో మీ మధ్యకు వచ్చి మిమ్మల్ని దీవిస్తాను అన్నారు. In every place where I cause my name to be honored, ఎక్కడైతే నా నామము ఘనపరచబడుతుందో అలాంటి ప్రతి స్థలములలో I will come to you నేను మీ మధ్యకు దిగి వస్తాను అన్నారు. and I will bless you. నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తాను అన్నారు. Numbers 6:25. సంఖ్యాకాండము 6వ అధ్యాయము 25వ వచనం. The Lord make His face to shine upon you and be gracious to you. ప్రభు మీ పట్ల కృపగలిగిన వాడై తన ముఖ కాంతిని మీ మీద ప్రకాశింప చేయునుగాక. Grace. ఆయన కృప. Grace. ఆయన కృప. Lamentation 3:22 and 23 says, విలాప వాక్యాలు 3:22-23 చదివితే, we are not consumed because of the mercies of God. దేవుని కనికరం మన పట్ల ఉన్నది గనుక మనం ఇంకనూ లయము కాలేదు. They are new every morning. అవి ప్రతి ఉదయము నూతన పరచబడుతున్నాయి. You see, in the church, first God blesses us and sends us into the world. గమనించండి, మొదటిగా దేవుడు ఆలయములో మనల్ని దీవించి తదుపరి లోకములోనికి పంపిస్తారు. But along with the blessings, He puts another thing, that is His mercy upon us and sends us. అనగా ఆయన ఆశీర్వాదాలు మాత్రమే కాకుండా తన కారుణ్యాన్ని మన మీద ఉంచి మనల్ని వెలుపలికి పంపించేవాడై ఉన్నారు. If you read Psalm 23 verses 5 and 6, 23వ కీర్తన 5-6 వచనాలు మీరు చదివితే, psalmist says, కీర్తనాకారుడు అంటున్నాడు, I will dwell in the house of the Lord forever. యెహోవా మందిరములో నేను చిరకాలము నివాసం చేస్తాను. When I dwell in God's church, నేను దేవుని ఆలయములో నివాసం చేసినప్పుడు surely goodness and mercy follows me. నిశ్చయముగా దేవుని మంచితనము దేవుని కనికరము నన్ను వెంబడిస్తాయి. In the church, God puts His mercy upon you and sends you into the world. దేవుని ఆలయములో దేవుడు నీ మీద తన కారుణ్యాన్ని ఉంచి నిన్ను లోకములోనికి వెలుపలికి పంపిస్తాడు. Why He puts His mercy upon you and sends you? దేవుడు ఎందుకు తన కారుణ్యాన్ని నీ మీద ఉంచి వెలుపలికి పంపిస్తారు? So that you will not be consumed outside. తద్వారా నీవు బయట దహించబడకూడదు అని. Outside the devil is waiting. ఎందుకనగా బయట అపవాది వేచి ఉన్నాడు. Sin is waiting. పాపము వేచి ఉంది. Evil people are waiting. దుష్ట ప్రజలు వేచి ఉన్నారు. John 10:10 says, యోహాను సువార్త 10వ అధ్యాయం 10వ వచనంలో, the devil comes to steal, to kill and to destroy. అపవాది దొంగతనం చేయడానికి, హత్య చేయడానికి, నాశనం చేయడానికి వస్తాడు. And the Bible says, వాక్యం చెప్తోంది, wicked people are waiting there to swallow us even alive. మన జీవితాలు మనం బ్రతుకుండగానే మింగివేయడానికి దుష్టులు బయట వేచి ఉన్నారు. They are angry. వారు ఎంతో కోపంతో ఉన్నారు. Psalm 56 and verse 8, 56వ కీర్తన 8వ వచనంలో, tears are waiting. కన్నీళ్లు వేచి ఉన్నాయి. God knows. ప్రభువుకి సంగతులు We తెలుసు. cannot survive in that wicked world. అలాంటి దుష్ట లోకములో మనం సరిగ్గా జీవించలేము. Inside the church, amongst God's people, under the protection of the pastor's blessing, we feel so secure. ఆలయము లోపల విశ్వాసుల మధ్యలో దేవుని సేవకుల భద్రతలో చాలా భద్రంగా ఉంటాం. But outside, కానీ బయటికి వెళ్ళినప్పుడు all these evils are waiting. ఈ దుష్ట కార్యాలన్నీ వేచి ఉన్నాయి. So God says, కనుక ప్రభు అంటున్నారు, I will put my mercy upon you in my church when you come to worship me. మీరు ఆరాధించడానికి నా ఆలయంలోకి రాగానే నేను నా కృపను నా కారుణ్యాన్ని మీ మీద ఉంచుతానన్నా. This mercy will protect you. ఈ యొక్క కనికరం నిన్ను భద్రపరుస్తుంది. The devil will see the mercy of God around you. అపవాది నీ మీద నీ చుట్టూ ఉన్న దేవుని కనికరాన్ని చూస్తాడు. And he will say, we cannot touch this man. అమ్మో, ఈయన మనం తాకలేము అంటాడు. He is under God's protection. ఇదిగో దేవుని భద్రతలో ఉన్నాడు అంటాడు. The evil people will come. దుష్ట ప్రజలు వచ్చినప్పుడు They will see the mercy of God around you. వారు దేవుని కనికరం మీ చుట్టూరు ఉండాలని చూస్తారు. They will say, we cannot touch him. అమ్మో, మనం తాకలేము We అనుకుంటారు. cannot touch her. మనము తాకలేము అనుకుంటారు. They will take their hands off. ఆ రీతిగా వారి చేతులు వదిలేసి వెళ్ళిపోతారు. That is the privilege of a child of God. అది దేవుని బిడ్డకు దేవుడిచ్చిన ధన్యత. I say this all the time. నేను ఎప్పుడు చెప్తున్నాను ఈ సంగతులు. Several years ago, we went to Libya, the country of Libya, to preach the gospel. చాలా సంవత్సరాల క్రితం లిబియా దేశానికి సువార్త బోధించడానికి వెళ్ళాను. First time. మొట్టమొదటిసారి. And that was the time I had got married.
ఆ సమయం ఎప్పుడంటే నాకు వివాహమైన క్రొత్తలో. So my wife and I, my parents went. కనుక నేను నా సతీమణి తల్లిదండ్రులు వెళ్ళాను. And when the plane's door opened, అక్కడికి వెళ్ళినప్పుడు విమానం తలుపు తీయగానే my wife and I were the first to come out. నేను నా భార్య ముందు బయటికి రావాల్సి వచ్చింది. You know, it is a terrible country. ఎందుకంటే చాలా భయంకరమైన దేశం. As soon as we came out, ఎప్పుడైతే మేము కొంచెం అలా బయటకు వచ్చామో, we were not greeted with flowers. ఏమండి పూలతో మాకు స్వాగతాన్ని పలకలేదు. All the passengers were greeted only with guns. ఆ యొక్క పాసెంజర్లందరూ కూడా తుపాకులు పట్టి మాకు స్వాగతం చెప్పారు. And young girls, యవ్వనస్తులు, యవ్వన బాలికలు wearing black dress, నల్లటి వస్త్రాలు ధరించారు, having AK-47 guns, వారి చేతిలోనేమో AK-47 తుపాకులు ఉన్నాయి, ready to shoot. మమ్మల్ని కాల్చడానికి సిద్ధంగా ఉన్నారా That is అన్నట్టు. the welcome we got when we entered the country. ఆ దేశంలో ప్రవేశిస్తే అలాంటి స్వాగతం మాకు లభించింది. My God, my wife started trembling. నా దేవుడా, నా భార్య అయితే వణికిపోయింది. She said, అన్నారు, everybody takes their wives to honeymoon to Kashmir or Ooty or some place. ప్రతి వారు కూడా క్రొత్తలో పెళ్ళైనప్పుడు భార్యని హానీమూన్ కోసం కాశ్మీరో ఊటీలో మంచి ప్రదేశాలు తీసుకెళ్తారు కదండి. But you have brought me to a firing squad. మీరేంటయ్యా బాబు నన్ను తుపాకులున్న వాళ్ళ దగ్గర తీసుకొచ్చారు. That is ministry. అదేనండి సేవ అంటే. But we were shivering. ఎంతగానో వణికిపోయా. But then కానీ suddenly an officer came to us అకస్మాత్తుగా ఒక అధికారి మా ఎదురుకు వచ్చారు. and asked us, ఆయన అడిగారు మమ్మల్ని, are you the Dinakaran family? మీరేనా దినకరన్ గారి కుటుంబం? He said, yes, yes. మేము చెప్పాం, అవునండి అవునండి మేమే. He said, ఆయన అన్నారు, give me your passports. అయితే మీ పాస్పోర్ట్స్ ఇవ్వండి. I am the first secretary of the Embassy of India. భారతదేశ రాయబార కార్యాలయానికి సంబంధించిన మొట్టమొదటి అధికారిని నేనే అని చెప్పారు. We got a message from the Prime Minister, Mr. Rajiv Gandhi, రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రిగా ఉన్నారు. ఆయన వద్ద నుంచి మాకు వర్తమానం వచ్చింది, that you are coming. మీరు వస్తున్నారని. You are the guests of the Indian Embassy. మీరు భారత రాయబార కార్యాలయానికి సంబంధించిన అతిథులు. Follow me. కనుక నన్ను వెంబడించండి. And he went before us. ఆయన మాకు ముందుగా వెళ్ళారు. And everywhere ప్రతి చోట కూడా he would say, ఆయన అనేవారు, they are the guests of the Prime Minister of India. వారు భారతదేశ ప్రధానమంత్రికి సంబంధించిన అతిథులు. They will take their guns. ఇక వారు వెంటనే తుపాకులు తీసేసేవారు. Instead of shooting us, మమ్మల్ని కాల్చడానికి బదులుగా they will salute us. అందరూ మాకు నమస్కారం చేస్తూ ఉన్నారు. Salute us. అందరూ నమస్కారం చేశారు. And the embassy car was waiting for us. మా కోసం రాయబార కార్యాలయానికి సంబంధించిన కారు వేచి ఉంది. Big Benz పెద్ద బ్యాండ్ అక్కడ ఉంది. with the Indian flag. అక్కడ భారతదేశ పతాకాన్ని వారు పట్టుకున్నారు. They said, get in, sir. వారు అన్నారు, లోనికి రండి అయ్యా. We didn't get in. మేము లోనికి వెళ్ళలేదు. We jumped inside. మేము అసలు ఎగిరి దూకేసి మరి వెళ్ళిపోయాం. And they drove the car. వారు ఆ విధంగా కారు నడుపుకుంటూ తీసుకువెళ్ళారు. Praise the Lord. కానీ స్తోత్రం. We had the favor of the Prime Minister of India. భారతదేశ ప్రధానమంత్రి గారి యొక్క ప్రేమాభిమానాలు మేము పొందుకున్నాం. But you, my friends, అయితే మీరు నా స్నేహితులారా, when you worship the Lord, మీరు దేవుని ఆరాధించినప్పుడు you have the favor of the Almighty God. సర్వశక్తిగల దేవుని ప్రేమాభిమానాలు మీరు పొందుకుంటారు. He is the King of Kings, ఆయన రాజులకు రాజు, the Lord of Lords, ప్రభువులకే ప్రభు, the great God. చాలా గొప్ప దేవుడు. You are not an orphan in this world. మీరు ఈ లోకములో అనాథలు కారుసుమా? When you come to worship Him, మీరు ఆయన ఆరాధించడానికి వచ్చినప్పుడు He comes ఆయన దిగి వస్తారు and fills you with His mercy. మిమ్మల్ని తన కారుణ్యము చేత నింపుకుంటారు. The blood of Jesus Christ is crying for us. యేసు క్రీస్తు వారి యొక్క రక్తం మన కోసం మొర్ర పెడుతోంది. As you receive the body and the blood of Jesus Christ, యేసు క్రీస్తు వారి శరీరాన్ని రక్తాన్ని మీరు స్వీకరించినప్పుడు God sends you with His mercy. దేవుడు తన కారుణ్యముతో మిమ్మల్ని పంపిస్తాడు. That mercy protects you in the wicked world. ఆ కారుణ్యము దుష్ట లోకములో మిమ్మల్ని భద్రపరుస్తోంది. No devil can tempt you. ఏ అపవాది మిమ్మల్ని శోధించలేరు. No wicked man can overcome you. ఏ దుష్టుడు మిమ్మల్ని అధిగమించలేడు. Romans 8:37 says, రోమా 8:30-37 వచనాల్లో, in all these things we are more than conquerors వీటన్నిటిలో మనం అత్యధికమైన విజయాన్ని పొందుకున్న వారిమై ఉన్నాం. through Him who loved us. మనల్ని ప్రేమించిన ఆయన ద్వారా. What is that spirit of mercy? ఆ యొక్క కనికరమును అందించు ఆత్మ అంటే ఏమిటి? What is that spirit of grace? ఆ కనికరము కృప కలిగించే ఆత్మ అంటే ఏమిటి? Hebrews 10:29, హెబ్రీ 10:29 వచనంలో, Zechariah 12:10, అలాగే జకర్యా గ్రంథము 12:10 వచనంలో, it is the Holy Spirit. అదే పరిశుద్ధాత్మ. It is the Holy Spirit. అది ఏ పరిశుద్ధాత్మ. What is this mercy with which He covers us? ఆయన మనల్ని ఏ కృప చేత కప్పేవాడై ఉన్నారు? It is the Holy Spirit. పరిశుద్ధాత్మ చేత.
God is going to fill you with the Holy Spirit దేవుడి పరిశుద్ధాత్మ చేత మిమ్మల్ని నింపగోరుతున్నాడు. in the church. దేవుని ఆలయములో When we worship the Lord, మనం ప్రభువును ఆరాధించినప్పుడు all of us, మనమందరం as the disciples worship the Lord, శిష్యుల రీతిగా ప్రభువును ఆరాధించారో ఆ రీతిగా the Lord filled them with the Holy Spirit. ప్రభువు వారి పరిశుద్ధాత్మ చేత నింపారు. And the Holy Spirit is the spirit of mercy. పరిశుద్ధాత్మ దేవుడే కనికరమునందించు ఆత్మ. Romans 8:26 says, రోమా 8:26 వచనములో when temptations come, శోధనలు మన యొద్దకు when వచ్చినప్పుడు, the devil comes, అపవాది వచ్చినప్పుడు the Holy Spirit will intercede for us to God. పరిశుద్ధాత్మ దేవుడు మన తరపున దేవునికి విజ్ఞాపన చేస్తున్నాడు. And according to Isaiah 59 and verse 19, యెషయా గ్రంథము 59:19 వచనం ప్రకారం the Lord will come ప్రభువు దిగి వస్తాడు and raise a standard against the devil. ఆయన మన తరపున అపవాదికి వ్యతిరేకంగా లేచి నిలబడతాడు. We shall be more than conquerors. అప్పుడు మనం అత్యధికమైన విజయాన్ని పొందుకున్న వారిగా ఉంటాం. You have hope today. ఈ రోజు మీకు నిరీక్షణ ఉంది.